హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేనైతే మా బాబు కోసం ఫస్ట్ టైం బనానా వడికి పెడుతున్నాను. ఇప్పటికొచ్చి పెట్టలేదు, ఫస్ట్ టైం పెడుతున్నాను. తింటాడో తిండో తెలియదు. ముందుగా ఒకరోజు నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకోండి. కిస్మిస్, బాదం, కాజు, వాల్నట్, డేట్ ఉంటుంది కదా, అదైతే నేను ఒకటే తీసుకున్నాను. అన్నీ వాల్నట్ మాత్రం సెపరేట్గా నానబెట్టుకోండి, ఎందుకంటే కలర్ చేంజ్ వస్తుంది అవన్నీ కలిపితే. నేనైతే మర్చిపోయి అందులో కలిపిస్తే నానబెట్టేశాను. పీసెస్గా కట్ చేసుకున్న దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం ముందు రోజు నానబెట్టుకొని ఉంచామో, బాదం, కాజు, వాల్నట్, డేట్స్ అన్నీ కలిపి అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేయండి. బాగా మెత్తగా అయిపోతుంది. బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మా బాబు అయితే బాగా ఇబ్బంది పడ్డాడు తినడానికి. 2-3 స్పూన్స్ తిన్న తర్వాత మరి ఇంకా తినలేదు కూడా వాడు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి అప్పుడు తిన్నాడు కొంచెం. అయితే ఫస్ట్ టైం నేను బనానా పెట్టడం స్టార్ట్ చేశాను. 8th మంత్ ఇప్పుడైతే వచ్చింది. 8th మంత్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను వాడికి. బనానా పిల్లలకి పెట్టకూడదు, జలుబు చేస్తుంది, నైట్ టైం పెట్టకూడదు, ఇప్పుడు పెట్టకూడదు అని అంటారు చాలామంది. అదేం ప్రాబ్లం ఏం కాదు. బనానా పిల్లలకి చాలా మంచిది. ముందు అలవాటు చేస్తేనే కదా ఏదైనా వాళ్ళకి అలవాటు అయిందా లేదా, వాళ్ళకి తిన్నది పడిందా లేదా తెలుస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.